15 మే 2026 భారత ప్రధాని న్యాయమూర్తి ఫేక్ సర్టిఫికెట్‌తో సమాజంలో తిరుగుతున్న యువతను ఉద్దేశించి, ఇలాంటి వారు బుద్ధింకలలా సమాజాన్ని కలుషితం చేస్తున్నారని వ్యాఖ్యానించడం జరిగింది. దీనిని వక్రీకరించి, యువతను తప్పుదోవ పట్టించి, తమ పబ్బం గడుపుకోవాలనే వారు తమ పనిని, ఆ మాటలను ఆసరాగా చేసుకుని మొదలుపెట్టారు. యుఎస్ఏ బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిషేక్ ఆ పనిని ఒక సోషల్ మీడియా వేదికతో ప్రారంభించారు. ఎక్స్ వేదికలో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సోషల్ మీడియా ఖాతా ప్రారంభించి దాని ద్వారా తన పనిని మొదలుపెట్టారు. విశేషం ఏంటంటే ఈ పార్టీలో జాయిన్ కావడానికి వారి ఆలోచనలతో ఏకీభవించి ఈ పార్టీలో జాయిన్ కావచ్చు. అవి ఏంటంటే, మీరు బద్ధకస్తులా? ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లోనే గడుపుతారా? ఇవి వారి ప్రశ్నలు. అంతే 2 రోజుల్లో 40,000 ఫాలోవర్స్‌తో అకౌంట్ రికార్డ్ బ్రేక్ చేసింది. 4 రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో 8,000,000 ఫాలోవర్స్ రావడంతో దేశం మొత్తం దీనిపై చర్చ చెలరేగింది. దానితో వారు అనుకున్న పనిలో వారు మొదటి మెట్టు ఎక్కడంలో సఫలీకృతం అయ్యారు. ఒక్క అడుగు ముందుకు వేసి ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టారు. అంతే, స్వప్రయోజనాలు ఇరుసుగా నడిచే పార్టీలు వారికి వంత పాడటం మొదలుపెట్టారు. వారు మరొక అడుగు ముందుకు వేసి సంస్థకు 3 ప్రతినిధులను నియమించారు. వారు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు దేశంలో ఇప్పుడు చర్చకు దారితీశాయి. అసలు ఎవరా ముగ్గురు? వారి గత చరిత్ర ఏమిటి? మొదటి వ్యక్తి సౌరవ్ దాస్. తనను తాను ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఇతను 2019లో తన విద్యను పూర్తి చేసుకొని కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసిన తర్వాత ఢిల్లీ అల్లర్ల కుట్రదారుడు ఉమర్ ఖలీద్తో సన్నిహితంగా పనిచేశాడు. దేశం ముక్కలు కావాలి, కాశ్మీర్ భారత్ నుంచి విడిపోవాలి అని నినాదాలు ఇచ్చిన మత ఛాందసవాద భారతదేశ వ్యతిరేకి ఈ ఉమర్ ఖలీద్. రెండో వ్యక్తి విజయ్ దయ్యా. ఇతను తనను తాను పొలిటికల్ అనలిస్ట్‌గా పరిచయం చేసుకున్నారు. ఈయన జర్మనీలో ఉంటూ దేశ వ్యతిరేక ప్రొపగాండా మిషన్‌గా పనిచేసే ధృవరాటి టీంలో టెక్నీషియన్‌గా పనిచేసిన వ్యక్తి. ఇతనికి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. మూడో వ్యక్తి ఆశుతోష్. డిసెంబర్ 2025 వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఇంటలెక్చువల్ సేల్ స్టేట్ హెడ్‌గా పనిచేశారు. అనేక ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాట్లాడారు. మరి ఇలాంటి ఇతివృత్తం ఉన్న వీరందరూ ఎందుకు ఏకమయ్యారు? భారతదేశంలో జనరేషన్ జెడ్ పేరుతో నేపాల్ భారతదేశంలో చేసిన పని చేయాలని చూస్తున్నది ఎవరు? డీప్ స్టేట్‌ని, ప్రపంచ పెద్దరికంని ఎదిరించి నిలబడితే జరిగే పరిణామాలపై మోడీకి ట్రైలర్ చూపిస్తున్నారా? అంటే నిజమనే చెప్పాలి. భవిష్యత్తును మార్చి బంగారు భవిష్యత్తును సృష్టిస్తామని, అందమైన అలసట లేని ప్రపంచాన్ని తీసుకొస్తామని పలుకుతున్నారు. విధులను త్యజించి హక్కులను పూజించే సమాజాన్ని తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది అన్నది నేటి యువతరం తెలుసుకోవాలి. ఆచితూచి స్పందించి ఆలోచనకు పదును పెట్టి ఆవేశాన్ని వడిసిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఎవరితో మన భవిష్యత్తు? తన పార్టీలో చేరాలంటే మీరు బద్ధకస్తులేనా? మీరు సమయం అంతా ఆన్‌లైన్‌లోనే గడుపుతారా? అని ప్రశ్నించే వ్యక్తులు ఉద్యమాల పేరుతో యువతను ఏ దారి పట్టిస్తున్నారో తెలుసుకోవాలి. దేశాన్ని యువత ఉడుకు రక్తంతో అగ్గి పెట్టాలి అని చూసే ఈ బొద్దింకల వెనుక ఉన్న బద్దె పురుగులు ఎవరు అన్నది తెలుసుకోవాలి. మనతో పాటు కొంతమందికి తెలియచేయడానికి ప్రయత్నం చేద్దాం. జై హింద్.